మహాభారతం మొదటి అధ్యాయం అనుక్రమణికా పర్వం. నైమిషారణ్యంలో సౌనకాది మునులకు సూత మహర్షి ఉగ్రశ్రవుడు మహాభారత కావ్యాన్ని వినిపించడంతో మొదలవుతుంది. వ్యాసమహర్షి సృష్టించిన ఈ ఇతిహాస నేపథ్యం, భారత యుద్ధం, కురువంశ ఉద్భవం మరియు గ్రంథ నిర్మాణం గురించి ఈ ప్రారంభ అధ్యాయం వివరిస్తుంది. మహాభారతం 1వ అధ్యాయం ఆదిపర్వం, అనుక్రమణికా పర్వం ముఖ్య విశేషాలు. నిర్వచనం: నారాయణ, నర, సరస్వతీదేవుళ్లకు నమస్కారంతో వ్యాసుడు రచించిన వేదతుల్యమైన ఇతిహాస కథనం. ప్రశ్న మరియు సమాధానం: జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు మరణం గురించి, పాండవ కౌరవుల వంశ చరిత్ర గురించి వైశంపాయనుణ్ణి అడగడం, ఆయన దాన్ని వివరించడం. గాంధర్వ వేదకీర్తన: ఉగ్రశ్రవుడు వ్యాసుడు తన శిష్యులకు ఈ కావ్యాన్ని బోధించిన విధానం గురించి చెబుతాడు. ముఖ్యమైన వంశావళి: శంతన మహారాజు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు కుంతి, మాద్రిల వృత్తాంతం, పాండవుల పుట్టుక గురించి పరిచయం చేయబడుతుంది. సర్పయాగం: జనమేజయుడు తక్షకునిపై ప్రతీకారం తీర్చుకోవడానికి చేసే సర్పయాగం నేపథ్యం. ఆ సమయంలో ఈ కథను